భోజనం దేవుని ఎన్నిసార్లైనా ఎన్ని రోజులైనా చేస్తూనే ఉన్నాం, మళ్ళీ చేయొచ్చు, కంగారు లేదు. ఇంతటి మంచి వేదికకు ఈరోజు కారణం కావటం చాలా సంతోషంగా ఉంది. ముందుగా నాకు ఈ విజయనగరం నేల మీద నించొని మాట్లాడుతున్న ప్రతి క్షణాన్ని నేను ఎప్పుడూ చాలా సంతోషంగా దాన్ని ఆస్వాదిస్తాను. ఇక్కడున్న మనుషులు కూడా అలాగే ఎంతో ప్రేమగా మమ్మల్ని గత 10 ఏళ్లుగా నాకు గుర్తున్నంత వరకు దివాకర్ గారు కావచ్చు, లేకపోతే చంద్రిక, ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా పేరు పేరున నేను చలం గారు కావచ్చు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడున్నా మమ్మల్ని తీసుకొచ్చి 4 మంచి మాటలు మాట్లాడే అవకాశాన్ని కల్పించకపోతే ఈరోజు మేము ఇలా మాట్లాడే సందర్భం మాకు లేదు. కనుక వాళ్ళందరికీ, ఎందరో మహానుభావులు, వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను. గంటేడు గవర్నర్ మాస్టర్ గారు ఉన్నారు, పెద్దలు చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా నేను నమస్కరిస్తూ, ఇప్పుడు దాకా మిత్రులు గోపాల్ కానీ లేకపోతే పాయల మురళి కానీ కథ గురించి, అలాగే సుభద్ర గారి కవిత్వం గురించి కూడా చాలా వివరంగా మాట్లాడారు, చాలా ఎమోషనల్గా మాట్లాడారు, చాలా వివరణాత్మకంగా కూడా మాట్లాడారు. ఏ ఒక్క సృజనకారుడైనా, ఏ ఒక్క వ్యక్తి అయినా సరే అనేక ప్రక్రియల్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఏ ప్రక్రియలో మనం స్పష్టంగా చూడగలుగుతాం అనేది కొంత మనకి ఇబ్బంది పెట్టే విషయం. ఏ ప్రక్రియలో మనం ఆ కవిత్వాన్ని, లేకపోతే ఆ నవలని, లేకపోతే ఆ పలానా ప్రక్రియని మనం ఇష్టపడతాము అనేది కూడా మనకి కత్తి మీద సాము లాంటి విషయం. యాక్చువల్గా ఆత్రేయ పాటను ఇష్టపడతావా, ఆత్రేయ నాటకాన్ని ఇష్టపడతావా అంటే నేను ఏం సమాధానం చెప్పాలి? అంటే ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనం ఆ ప్రక్రియకు సంబంధించిన వాటి మూలాల్లోకి మనం స్పష్టంగా వెళ్ళి వాటి గురించి మనం చాలా నిశ్చితమైన ఆలోచన చేస్తే తప్ప ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఆ ప్రక్రియ నుంచి మనం చూడటం సాధ్యపడదు. శీలా సుభద్రాదేవి గారి కవిత్వం బాగా రాస్తారా, కథ బాగా రాస్తారా, నవల బాగా రాస్తారా, లేక వ్యాసం బాగా రాస్తారా అంటే నేను కొద్దిగా చెప్పలేని అయోమయ స్థితిలోనే ఉన్నానంటానికి నేనేమి బాధపడట్లేదు. ఎందుకంటే ఆవిడ అన్నిటినీ చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేసేందుకు చాలా నిజాయితీతో కూడిన ప్రయత్నం చేశారు ఆవిడ. కవిత్వం కానివ్వండి, కథ కానివ్వండి, వ్యాసం కానివ్వండి, నవల కానివ్వండి, ఏదైనా సరే ఇన్ని ప్రక్రియల్ని నిర్వహించడం అనేది ఒక స్త్రీగా మనం సాహిత్యంలో చూసినట్లయితే అది చాలా చాలా అరుదైన విషయం, అది చాలా కష్టసాధ్యమైన విషయం కూడా. ఆవిడ వ్యాసాలు ఏమి రాశారు, ఎవరి మీద రాశారు, దాంట్లో ఏమి రాశారు అనే ఒక కష్టసాధ్యమైన విషయాన్ని నేను స్పష్టంగా చెప్పబోయే ముందు ఆవిడ ఒక ముఖాముఖిలో స్త్రీవాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఒకళ్ళు ప్రశ్నిస్తే ఆవిడ సమాధానం ఈ విధంగా చెప్తారు. నేను స్త్రీవాదాన్ని స్త్రీ చైతన్యంగానే అభివర్ణించుకుంటాను. ఈ మాటల్లో ఒకసారి గోపాలు, మురళి వాళ్ళు ఆ ప్రక్రియల మీద చేసిన కామెంట్స్ని కూడా మనం ఒకసారి జక్స్టపోజ్ చేసుకొని వీటిని మనం ఆలోచిద్దాం. స్త్రీ చైతన్యవంతురాలైనప్పుడే కదా తనకి ఏం కావాలో, తాను కోల్పోయినది ఏమిటో, తన హక్కులేమిటో, తాను పోరాడాల్సింది కుటుంబంతోనా సమాజంతోనా అనేది అర్థం చేసుకోగలుగుతుంది. నిజానికి స్త్రీ కోరుకునేది లైంగిక స్వేచ్ఛో ఆర్థిక స్వేచ్ఛో కానే కాదు. ప్రధానంగా కావాల్సింది భావ ప్రకటన స్వేచ్ఛ. అది ఉన్నప్పుడు తద్వారా మిగతా హక్కులన్నీ సాకారం చేసుకునేందుకు ఒక లక్ష్యాన్ని సమకూర్చుకోగలుగుతుందని నేను అనుకుంటాను. ఆ లక్ష్య సిద్ధికి అవరోధం ఏర్పడినప్పుడు మాత్రం హక్కుల కోసం పోరాటం చేయవలసిన అవసరాన్ని స్త్రీవాదంగా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఆవిడ సమాధానం చెప్తారు. సో ఈ ఇంట్రోతో నేను ఆవిడ రాసిన వ్యాసాల యొక్క సారాంశం మొత్తంలో నుంచి ఆవిడ వ్యాసాలని కొంత నేను విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. విమర్శ ఎప్పుడు కూడా సాహిత్య సృష్టి మీద జరిగే వ్యాపారం అది. ఎందుకంటే విమర్శలో కానీ వ్యాసాల్లో కానీ ప్రధానంగా మనం విశ్లేషణని మనం గమనిస్తాం, ఏం జరుగుతుంది ఏమిటనేది. అంటే ఆవిడ నిర్ణయాలకి ఏమిటి పునాదిగా ఉన్నది, ఇప్పుడు నేను చదివిన ఆన్సర్ లాంటి పునాదులు ఏమన్నా ఆవిడ వ్యాసాల్లో మనకి ఎక్కడైనా కనిపిస్తున్నాయా లేదా అనేది మనం ప్రధానంగా వ్యాసాల్లో చూసే విషయం. కథా కవిత రాయటం ఈజీ అని చెప్పను, కానీ వ్యాసం రాయటం మాత్రం సులభం కాదు. వ్యాసంలో ఎవరి గురించి అయినా రాస్తున్నప్పుడు, ఏ రచన గురించి అయినా ప్రస్తావన చేస్తున్నప్పుడు ఆ రచన యొక్క గొప్పతనాన్ని పొగిడితే వరకు ఇబ్బంది లేదు, కానీ ఆ రచనలకు సంబంధించి ఏదైనా నిశ్చితమైన పరిశీలన చేస్తున్నప్పుడు, మౌలికమైన నిర్ధారణలు చేస్తున్నప్పుడు మాత్రం ఆ రచయిత కూడా నొచ్చుకున్న సందర్భాలు చాలా ఉంటాయి. అలాంటి అనేక సందర్భాల్లో వాళ్ళ మీద వ్యాసం రాసే సాహసం పూనుకోవడం సృజనకారులుగా చాలామంది తప్పించుకు తిరిగిన వ్యవహారంగానే నడిపించారు తప్ప ఎవరో పూనుకొని ఉద్దేశపూర్వకంగా వ్యాసాలు రాయడానికి ఊరిన వాళ్ళ శాతం చాలా తక్కువ. మనం రాసమల్ల రామచంద్రారెడ్డి గారిని ఎలా చూసామో, ఒక చేరా గారిని ఎలా చూసామో, అలాంటి వాళ్ళందరి సందర్భాలు సలహాలు మనకి తెలిసి ఉన్నాయి ఇప్పుడు కూడా. ఎందుకంటే రావిశాస్త్రి గారు కవిత్వం రాశారు, కానీ మనం ఆయన కథల్ని నవలల్ని మాత్రమే గుర్తుంచుకుంటాం. చేరా గారు కూడా కవిత్వం రాశారు, కానీ ఆయన వ్యాసాన్ని విమర్శను మాత్రమే మనం గుర్తుంచుకుంటాం. అంటే కొంతమంది కొన్ని ప్రక్రియలు నిర్వహించినప్పుడు వాటి మీద వాళ్ళ సాధికారిత అవి చదివినప్పుడు మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. సుభద్రాదేవి గారు రాసిన వ్యాసాల్లో, అన్ని వ్యాసాల్లో అని నేను అనను, కానీ చాలా వ్యాసాల్లో ఆవిడ సాధికార ముద్ర మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏమిటి ఆ సాధికార ముద్ర, ఏమిటి ఆ భావజాల స్పష్టత, ఏమిటి ఆవిడ సహృదయత,
ఏమిటి ఆవిడ తీసుకోగలిగినటువంటి ఒక ఇంపార్టెంట్ లైన్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ అబ్జర్వేషన్ కానీ అని మాత్రం ఆలోచిస్తే ఈ వ్యాసాల ఏకసూత్రత మనకి సింపుల్గా అర్థమైపోతుంది. సో కవి తప్ప వేరొకరు విమర్శ చేయకూడదనే ఒక అపప్రద మొదటి నుంచి విమర్శ మీద ఉంది కదా. విమర్శ అదేదో స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవహారం కాదనే వ్యవహారం కూడా ఉంది కదా. వీటన్నిటినీ దాటుకొని కవి అయినటువంటి, కథకురాలైనటువంటి, నవలాకారిణి అయినటువంటి సుభద్రాదేవి గారు వ్యాసరచన చేయడం జరిగింది. ఈ పాయింట్ కూడా మర్చిపోకుండా నేను చదువుతున్నప్పుడంతా కూడా గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఇన్ని స్థానాలలో ఉండి పనిచేసిన సుభద్రాదేవి గారు ఈ వ్యాసాలు రాశారు అనేది మిమ్మల్ని గుర్తుంచుకోవాల్సిందిగా నేను చెబుతున్న విషయం. సుభద్రాదేవి గారు వ్యాసాలు రాయవలసిన అవసరం ఏం ఏర్పడింది ఆవిడికి? ఆవిడ ఎందుకు వ్యాసాలు రాయాలనే తపన ఆవిడికి కలిగింది? ఈ వ్యాసాల్లో ప్రధానంగా చూస్తే నాకు మొత్తంగా కనపడిన మొట్టమొదటి విషయం ఏంటంటే, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రయోజనాత్మకతని ఆశించి ఆవిడ కొన్ని వ్యాసాలు రాయడానికి పూనుకున్నారు. అలాగే ఈ వ్యాసాల వెనక కూడా ఒక చారిత్రక దృష్టి ఉంది ఆవిడకి. ఆ చారిత్రక దృష్టితోనే ఆవిడ ఈ వ్యాసాలు రాయడానికి పూనుకున్నారు కూడా. కథలును కవిత్వం అంతా కూడా ఒక చోట చేర్చబడి ఉంది. వ్యాసాలన్నీ ఒక చోట చేర్చబడి లేవు. కాబట్టి ఇక్కడ నా కష్టాన్ని కూడా మీరు గుర్తించాలి. ఆవిడ చారిత్రక దృష్టి ఉన్న వ్యాసాలు ఎందుకు రాశారని నేను చెప్పదలుచుకున్న పాయింట్కి ఇక్కడ ఒక చిన్న వివరణ ఏంటంటే, సుమారుగా 2010లో అనుకుంటా కథ యొక్క శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఆ 100 ఏళ్ల కథా ప్రయాణంలో గొప్ప కథకుల్ని ప్రస్తావించుకొని వాళ్ళందరినీ కిరీటాలు పెట్టి మనం దండలు వేసి మాట్లాడుకుంటున్న సందర్భంలో గొల్లపూడి మారుతిరావు గారు ఎవరో చాలామంది కథకుల్ని పరిచయం చేస్తూ ఒక సుమారుగా 125 మంది కథకుల్ని, వీళ్ళందరూ కూడా తెలుగు సాహిత్యంలో తెలుగు కథని పరిపుష్టం చేశారని చెబుతూ ఉన్న లిస్టులో సుభద్రాదేవి గారికి గట్టిగా 10-15 మంది కథా రచయిత్రులు తప్ప మిగతా వాళ్ళు లేకపోవడం చాలా ఆలోచింపజేసింది ఆవిడని. సో అంటే ఆవిడ 1910 నుంచి సుమారుగా 1980 మధ్య పీరియడ్ దాకా ఉన్న ఒక 70 ఇయర్స్ పీరియడ్ని, ఆ పీరియడ్ పూర్తిగా విస్మరణకు గురయ్యి ఆ మధ్యకాలంలో ఉన్నటువంటి అనేక కథా రచయిత్రుల ప్రస్తావన ఈ 100 ఏళ్ల కథా ప్రస్తావనలో లేకుండా పోయింది అని చెప్పి ఆవిడ ఆలోచించింది. సో ఆ కథలకి ఒక చారిత్రక బీజం నాకు అక్కడ ఆవిడ గుర్తించడంలో ఆవిడ వ్యాసానికి ప్రాణశక్తిని గ్రహించింది అని నాకు అనిపించింది అనమాట. అప్పుడు ఆవిడ ఏం చేసింది అంటే, ఆ పీరియడ్ మధ్య ఉన్నటువంటి అనేక విస్మరణకు గురైన రచయిత్రుల్ని వెతకడం మొదలెట్టింది ఆవిడ. అలా ఆవిడ వెతుకులాట మొదలెట్టిన తర్వాత ఐవిఎస్ అచ్యుతవల్లి గారు, జె భాగ్యలక్ష్మి గారు, పరిమళ సోమేశ్వర్ గారు, వేదుల మీనాక్షిదేవి గారు, ద్వివేదుల విశాలాక్షి గారు, కళ్యాణి సుందరి జగన్నాథ్ గారు, నిడదవోలు మాలతి గారు, త్వరగా జానకిరాణి గారి పేరు వినుంటాం మనం. అలాంటి చాలామంది విన్న పేర్లతో కాకుండా ఇప్పుడు నేను చదివిన లిస్టులో 2-3 పేర్లన్నా మీరు కొత్తగా విని ఉంటారని నేను నమ్ముతున్నాను. అలాంటి పేర్లు ఆవిడ బయటకు తీయడంలో ఆవిడ కృషి ఈ వ్యాసాల్లో మొట్టమొదటిగా దాగి ఉందని చెప్పి నాకు అనిపించింది. అలా అనిపించడంలోనే ఆవిడ యొక్క నిర్దిష్ట ప్రయోజనాత్మకత ఈ వ్యాసాల్లో ఆవిడ నెరవేర్చగలిగింది. చారిత్రక దృష్టి ఉందని అనడంలో వెనక ఉద్దేశం కూడా 1910 నుంచి అలాగే 1980 మధ్య పీరియడ్లో ఉన్నటువంటి అప్పటి కాలమాన పరిస్థితుల్ని స్పష్టంగా చిత్రించిన రచయిత్రుల యొక్క కథల్ని తీసుకుని ఆవిడ ఆ కథల్లో ఏమేమిటి ఎలా రాశారని చెప్పి ఆవిడ కథలను వివరించుకుంటూ కూడా వ్యాసాలు రాయడం జరిగింది. ఆ రచయిత్రుల కథల్ని నేను చెప్పబోను, కానీ ఆ కథల మీద సుభద్రాదేవి గారు చేసిన కొన్ని కామెంట్లని మాత్రం నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టే, ఒక విమర్శకుడుగానో ఒక విమర్శకురాలుగానో లేకపోతే ఒక వ్యాసకర్తగానో మనం ఒక ప్రయత్నం చేయడానికి సాహసం చేస్తున్నాము అంటే ఆ రచన యొక్క బాగోగుల మీద మనదైన కామెంట్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈవిడ వ్యాసాల మీద కూడా లాస్ట్లో నేను ఒక కామెంట్ చేసి ముగిస్తాను. ఆవిడ ఈ కామెంట్స్ చేస్తూ కారాగారం మీద రాసిన వ్యాసంలో ఒక చోట, మొదట కథలన్నీ శిష్ట వ్యవహారికంలో ఉన్నప్పటికీ ఆయన సుదీర్ఘ భాషాడంబర వాక్యాలతో కూడిని ఉంటాయి అని చెప్పి కారాగారం మీద ఆవిడ కామెంట్ చేసింది. ఆవిడ మొదట కథలన్నీ శిష్ట వ్యవహారికంలో ఉండి సుదీర్ఘ భాషాడంబర వాక్యాలతో కూడి ఆయన కథలు ఉన్నాయి అని చెప్పి ఆవిడ కామెంట్ చేశారు కారా మాస్టర్ మీద. అలాగే కథ నిడివి కూడా అంతే సుదీర్ఘంగా మొదట్లో ఉంది అని ఆవిడ కామెంట్ చేసి ఈ లక్షణాలు తదనంతరం కారా మాస్టర్ కథల్లో లేవు అని ఆవిడ సూత్రీకరణ చేశారు. అంతటి సాహసోపేత నిర్ణయాలు ఆవిడ వ్యాసాల్లో కారాగారం మీద రాసిన వ్యాసంలో ఒక చోట మనకు కనపడుతుంది. అలాగే మహాసముద్రం దేవకి గారిని కూడా ఆవిడ గురించి మాట్లాడుతూ కూడా ఆవిడ చాలా నిర్ణయాత్మకంగా వ్యాసాల్లో రాస్తారు. చదువు విషయంలో ఆడామొగ తేడా ఉండకూడదని నాయన మాటల ద్వారా ఆధునిక దృక్పథాన్ని ఆ రచయిత్రి చెప్పారు అని చెబుతూ పిల్లల మనస్తత్వం గురించి ఆవిడ వివరణ చేసినంత స్పష్టంగా ఆ కాలంలో ఎవరూ చేయలేదని చెప్పి ఒక పరిశీలన చేస్తారు. అలాగే జానపద కళారూపాలకు కూడా సంబంధించిన విషయ ప్రస్తావన మహాసముద్రం దేవకి గారు చేశారు అని కూడా ఆవిడ ఒక వ్యాసంలో మనకి చెబుతారు.
ఈ వ్యాసాలన్నింటినీ కూడా నేను ప్రధానంగా ఇప్పుడు ప్రక్రియలు కడిగిన వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని కవిత్వము, నవల, కథలు లేదా బయోగ్రఫీస్ లేదా ఇండివిజువల్స్ వ్యక్తుల మీద ఆవిడ వ్యాసాలు రాసినగా విభజించుకుని నేను మాట్లాడటానికి సిద్ధపడితే కుందుర్తి కవితా రీతి అని చెప్పి కుందుర్తి గారి మీద ఆవిడ ఒక వ్యాసం రాశారు. అలాగే ఆమ సోమసుందర్ గురించి కూడా కవిత్వ స్వాప్నికుడు అని చెప్పి ఒక వ్యాసం రాశారు. చాగంటి తులసి గారి రంగులు రాగాలు, అలాగే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి సుపర్ణ అనే ఒక కావ్యం మీద కూడా ఆవిడ వ్యాసం రాశారు. అలాగే మనం చాలామంది కాలాతీత వ్యక్తులని చెప్పుకునే మోనోగ్రాఫ్ రాశారని చెప్పుకున్న శ్రీదేవి గారిని శ్రీదేవి గారిలో ఒక కవయిత్రిని చూసి ఆవిడ మధు కలశం అనే ఒక కవిత్వ పుస్తకం గురించి మనకి సుభద్రాదేవి గారు వ్యాసం రాశారు. శ్రీదేవి గారిని కవయిత్రిగా చూసే సాహసం ఇప్పటిదాకా మరి ఎవరు చేయకుండా సుభద్ర గారు మాత్రమే చూశారు అంటే ఆ వ్యాసానికి విశిష్టత ఉందని నేను భావిస్తున్నాను. అలాగే నవలల విషయంలో కూడా తూర్పున వాలిన సూర్యుడు అని చెప్పి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి నవల, యాత్ర అని చెప్పి చాగంటి తులసి గారి నవల, ఛాయరాజు గారిది కారువాకి అనే ఒక నవల, అలాగే గొలుసుకట్టు నవల షణ్ముఖ ప్రియ అనే నవల మీద కూడా ఈవిడ చాలా అద్భుతమైన వ్యాసాలు రాశారు. సరే, బాగానే ఉంది. ఈ వ్యాసాల్లో ఇంతకీ ఆవిడ ఏం చెప్పారు? ఆ తర్వాత కథల మీద కూడా ఆవిడ రాసిన కొన్ని ఉటంకించి మళ్ళీ విషయంలోకి వెళ్తాను. ఊరు కథలు అని చెప్పి వేమూరి నరసింహారావు గారు రాసిన కథల సంపుటి, నెల్లూరు శివకేశవ స్వామి గారి కథల సంపుటి, ఇందాక చెప్పిన మహాసముద్రం దేవకి గారి ఒరిగిపల్లి గవనాలు, అలాగే ఇర్లచెంగి కథలు అనే పుస్తకాల మీద, కారామాస్టర్ కథల మీద ఆవిడ రాసి ఉన్నారు. ఈవిడ ఆ కథల్లో కేశవస్వామి అనే ఆయన కథల్లో ఆ కాలం నాటి అంటే నవాబుల కాలం నాటి లేకపోతే ఆ రోజుల్లో ఆ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ముస్లిం వాతావరణాన్ని విలీన వాతావరణాన్ని చారిమినార్ కథలు అని చెప్పి ఆయన రాసిన కథల గురించి రాస్తూ ఆవిడ ఏమంటదంటే, ప్రతి కథ చదివి వెంటనే మరొక కథ చదవలేము. కథ చదివిన తర్వాత మౌన ముద్రలోకి వెళ్ళిపోతాం. ఎందుకంట మన ఆలోచన దేవుడీలను చుట్టబెడుతుంది. మెహబూబ్కి మెహందీలు కోఠీల్లోకి తొంగి చూస్తూ ఆ పరదాలకు అంటుకున్న తడిని తాకుతుంది. నవాబులు, బేగం సాహెబులు, ఖాళీలు, కాసింలు, హకీంలు, సాహెబులు గురించి ఆవిడ ఆ కథల్లో ఆయన ఎట్లా అయితే ప్రస్తావించారో వాటన్నిటిని ఆవిడ ఒక చోటకి తీసుకొస్తారు. కథలు చదువుతున్నంతసేపు ప్రతిభావంతులైన దర్శకుని చలనచిత్రం నా కళ్ళ ముందు కదులుతున్న అనుభూతి కదులుతుంది అని చెప్పి పాఠకుడికి ఆ కథలు ఎంత సులభ సాధ్యంగా ఆయన రాశాడో అప్పటి కాల జీవితకాల పరిస్థితులు అన్నింటినీ కూడా అని చెప్పి ఆవిడ ఆ రచయిత గురించి అద్భుతంగా దాంట్లో విశ్లేషణ చేస్తారు. ఇదంతా ఒక ఎత్తు. అదే కథా రచయిత గురించి సుభద్రాదేవి గారు మళ్ళీ ఒక బాంబు షెల్ నుంచి ఒక వాక్యం వాడతారు. ఏం వాడతారంటే, ఆత్మహత్య పరిష్కారంగా ఒకప్పుడు చాలా కథలు, నవలలు అప్పటి పరిస్థితులకు అదే సమాధానం అనుకునేట్టుగా ఉండేవి. నిజంగా అదే సమాధానమేమో అని ఇవిడు ఇంకో వాక్యం రాస్తూ ఆవిడ లాస్ట్లో ఏమంటే, అయితే ఈ రచయితది మాత్రం నాకు ఇక్కడ సమంజసంగా అనిపించలేదు అంటది ఒక కథలో ఆవిడ. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఇక్కడ క్లారిఫికేషన్స్ రెండు. ఒకటి ఏంటంటే, అప్పటి కథలకి నవలలకి ఆత్మహత్య పరిష్కారంగా సమాధానమేమో అని ఈవిడ సమాధానం పడ్డారని నాకు అనిపించింది ఒక వ్యాసంలో, ఆ వ్యాసంలో ఆయన గురించి రాస్తున్న వ్యాసంలో. అయితే ఈ రచయితది మాత్రం నాకు సమంజసంగా అనిపించలేదు అంది మళ్ళీ వెంటనే ఆవిడ. సో షీ హ్యాస్ ద క్లారిటీ ఆఫ్ చెప్పదలుచుకున్న విషయంలో అది ఎందుకు పరిష్కారంగా భావించిందో ఆవిడ తర్వాత చెప్తారు. అలాగే అది ఎందుకు పరిష్కారం కాలేదు అనేది కూడా ఆ పాత్రల గురించి మాట్లాడుతూ ఆవిడ దాంట్లో వివరించడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నాకేమనిపించిందంటే, ఆ ఆత్మహత్య ఎందుకు పరిష్కారం అంటే అప్పటి సామాజిక పరిస్థితులన్నీ అలా ఉన్నాయని ఆవిడ చెప్పదలుచుకున్నారని నేను భావించాను మాట్లాడే వ్యక్తిగా నేను చేసుకోవాల్సిన కంక్లూజన్స్కి. అలాగే దీంట్లో ఎందుకు అది అనిపించలేదు అంటే, ఆ కథాగమనంలో ఆ పాత్రల ప్రవర్తనలో ఆ ఆత్మహత్య పరిష్కారం కాదు అని వ్యాసకర్తగా ఆవిడ నిర్ణయం చేస్తారు. అలాగే ఇంద్రగంటి జానకి బాలగారికి ఈవిడికి మంచి స్నేహం ఉన్నది మొదటి నుంచి కూడా. మిగతా వాళ్ళందరి మీద రాసిన వ్యాసాలు ఒక ఎత్తు అయితే, ఇంద్రగంటి జానకి బాలగారి గురించి ఎప్పుడు ఎక్కడ ఏమి రాసినా కూడా శీలా సుభద్రాదేవి గారి హృదయం మిగతా వాటన్నిటికన్నా కాస్త ఎక్కువసేపు కొట్టుకుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువసారి కొట్టుకుందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే మనకి ఇష్టమైన వాళ్ళ గురించి మనం రాసే వాక్యంలో సౌందర్యం వేరేగా ఉంటుంది ఖచ్చితంగా, నో డౌట్. మనల్ని ఇష్టపడే వాళ్ళు చూస్తున్నారంటే మనలో అందం కూడా రెట్టింపు అవ్వచ్చు, అది కూడా ఉంటుంది బహుశా. కాబట్టి ఇంద్రగంటి జానకి బాలగారి గురించి ఆవిడ రాసినప్పుడు కథల గురించి రాసినా ఆవిడ కవిత్వం, ఇంద్రగంటి జానకి బాలగారి కవిత్వం గురించి నాకు తెలిసి ఎవరెక్కడ వ్యాసాలు రాయలా. బహుశా ఆవిడ కథా రచయిత్రిగానే చాలామందికి పేరు. కానీ శీలా సుభద్రాదేవి గారు జానకి బాలగారిలో కవయిత్రిని చూశారు. మనశ్శల్యాలు అని చెప్పి ఆవిడ రాసిన కవిత్వం గురించి ఆవిడ దాంట్లో వ్యాసం రాశారు. అయినప్పటికీ జానకి బాలగారి కథల గురించి ఆవిడ రాసిన వాక్యాల్లోనే నాకు కొంత సారాంశం దొరికింది. ఆవిడ ఏమన్నారంటే, 1990 తర్వాత ఒక స్త్రీవాద సంస్థలో ఆవిడ చేరిన కొంతకాలం ఉద్యోగం చేయడంతో ఆమెపై ఆ స్త్రీవాద ప్రభావం కొంత పడింది. ఆ పడటం వల్ల
ఆ దృక్పథంలో ఆవిడ కొంత మార్పు వచ్చింది. ఆ మార్పు జానకి బాల రచన మీద పడింది అని చెప్తూ ఆవిడ అందువలన 90ల తర్వాత రాసిన రచనల్లో కుటుంబ పరంగా సామాజికంగా ఎదుర్కొన్న వివక్షలను ఎత్తి చూపడం కన్నా, అంటే ఎత్తి చూపడం అనే ముఖ్యమైన పని కన్నా పేజీలుగా రచయితలు తమ వాదనను సమర్థించుకునే ప్రయాస జానకి బాల పడలేదు అంది. మళ్ళీ ఇక్కడ ఆగాను నేను. జానకి బాల గారు ఏమి చేశారో ముందు చెప్పారు, అది బాగానే ఉంది. కానీ పేజీలు రచయిత్రి తన వాదనను సమర్థించుకునే ప్రయాస పడలేదు అనటంలో సుభద్రాదేవి గారిలో ఉన్న ఒక విమర్శకురాలు అప్పటిదాకా స్త్రీవాద సాహిత్యంలో రాస్తున్న కథకుల యొక్క, కథా రచయిత్రుల యొక్క, లేకపోతే కవిత్వం రాస్తున్న కవయిత్రుల యొక్క పేజీలు వాళ్ళు సమర్థించుకునే రాతల యొక్క ప్రస్తావన ఆవిడ చేశారని నేను భావించాను. అక్కడ వాటి మీద ఆవిడ విమర్శన బాణం సంధించారు. అలాగే రచయిత్రి రచనల్లో పాఠక లోకంలోని ఆవేశంలో కానీ, ద్వేషాలు రగలగొంచడంలో కానీ లేకుండా ఆలోచింపజేసేలా సున్నితమైన అనుభూతి మాత్రమే అందిస్తాయి అని చెప్పి జానకి బాల గారి గురించి ఒక కామన్ అండర్స్టాండింగ్ రాస్తారు. ఒక విషయాన్ని సూటిగా చెప్పకుండా సింబాలిక్గా చెప్పే విధానం జానకి బాల గారి బలం అంటారు ఒక చోట. అంటే ఆవిడ సూటిగా చెప్పకుండా దాన్ని ప్రతీకాత్మకంగా చెబుతారు అని ఆవిడ అబ్జర్వేషన్స్ చేస్తారు. సామాన్య విషయంగానే ముగింపులో కానీ, మధ్యలో కానీ సంభాషణ వాక్యాలుగా లేదా స్వగతంగా పాత్రల ద్వారానే మొత్తం అంతా కూడా చదివిన పాఠకుడికి అదంతా అర్థమయ్యేట్టుగా జానకి బాల గారు రాస్తారు అంటారు. రచనల్లో కూర్చోబెట్టి వినిపించే నీతి బోధలు ఉండవు, సమాజాన్ని ఆదర్శాలతో బాగు చేస్తాననే వాక్యాలు కూడా జానకి బాల రాయదు అని చెప్పి జానకి బాల గారి మీద ఆవిడ చేసిన విశ్లేషణ మిగతా వ్యాసాలతో పోలిస్తే నాకు సమున్నతంగా కనిపించింది. అలా కనిపించడానికి కారణం ఏంటంటే ఆవిడతో ఉన్నటువంటి సాన్నిహిత్యమే అని నాకు కనిపించింది. ఆ సాన్నిహిత్యం ఉన్నప్పుడు ఆ వ్యాసాల్లో ఇంకాస్త విశ్లేషణ శక్తి పెరుగుతుంది, వ్యాఖ్యానానికి అవకాశం కుదురుతుంది, తులనాత్మకంగా పరిశీలన చేసేందుకు కూడా స్కోప్ ఎక్కువగా ఉంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే ఆ స్వరూప స్వభావాల యొక్క మూల్యాలు తెలియాలి అంటే ఆ వ్యక్తిని దగ్గర నుంచి చూడటంలో చాలా అవకాశం ఉంటుందని చెప్పి సుభద్రాదేవి గారు ఆ వ్యాసం ద్వారా చెప్పారని నాకు అనిపించింది. చారిత్రక దృష్టి ఉన్న వ్యాసాలు ఎలాగైతే ఆవిడ రాశారని అనుకున్నానో అలాగే ఈ వ్యాసాల్లో చాలా సహృదయత ఉన్నది. సహృదయత మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే విమర్శకుడు కానీ, వ్యాసకర్త కానీ ఎవరైనా సరే ఎవరి గురించి రాస్తున్నారో వాళ్ళ గురించి గబుక్కన ఒక మాట అంటాం సులువు. జనరల్గా వ్యాసం రాసేటప్పుడు నేను కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మనం ఏమనుకుంటామంటే మిగతా వాళ్ళు చెప్పని వాక్యాన్ని నేను చెప్పాలి, లేకపోతే మిగతా వాళ్ళు చెయ్యని అబ్జర్వేషన్ని నేను చెయ్యాలి. అది కొద్దిగా నొప్పి అనిపించినా కూడా నేను చెప్పిన పాయింట్ సూటుగా ఉంటే దాని విలువ పెరుగుతుంది కాబట్టి నేను అది చేసిన వ్యక్తిగా నిలబడాలనుకుని చేయడంలో తప్పు ఉండకపోవచ్చు. కానీ అది కొంతమందిని హర్ట్ చేస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. అది వాస్తవం అయినప్పటికీ కూడా హర్ట్ చేస్తుందేమో. అలాంటి అవకాశం ఎక్కడ కూడా సుభద్రాదేవి గారు ఆవిడ వ్యాసాల్లో చూడలేదు. ఎందుకంటే ఆవిడ వ్యాసాలన్నీ కూడా సహృదయంగానే సాగినాయి అనిపించింది నాకు అనమాట. విభజిత అనే కథల మీద ఆవిడ ఒక ప్రసంగం చేశారు. అది కూడా ఈక్వలెంట్ వ్యాసంలాగా మనకి ఒక చోట అంతా కూడా ఉంటుంది. అది ఆవిడ మాట్లాడినా కానీ రాసినా కానీ ఆ వ్యాసాల్లో సహృదయ స్పందన చాలా గొప్పగా ఉంటుంది. అలాగే ఈ వ్యాసాలన్నింటిలో కూడా దృక్పథానికి లొంగిన వ్యాసాలుగా నాకు అనిపించినాయి. సో ఇందాక నేను మళ్ళీ ఒక ప్రశ్నకి సమాధానంగా ఆవిడ అభిప్రాయాన్ని ఎట్లయితే చెప్పానో ఆ అభిప్రాయానికి అనుగుణంగానే స్త్రీవాదాన్ని పేజీలుగా రాసేసడం, లేకపోతే అనేక ఆవేశపూరిత మాటలుగా ప్రగల్భించడం, అలాంటి వాతావరణం ఏమీ లేకుండా చాలామంది గురించి రాసినటువంటి కథారామంలో పూలతావులు అని చెప్పి ఇది ఒక పుస్తకం మాత్రమే ఆవిడ రాసిన అనేక రచయిత్రుల మీద వ్యాసాలన్నిటికీ ఒక చోట చేర్చిన పుస్తకం అనమాట. దీంట్లో ఆవిడ ఆ దృక్పథానికి లొంగిన లక్షణం మనకి చాలా వ్యాసాల్లో మనకి కనబడుతుందన్నమాట. అలాగే ఈ వ్యాసాలన్నింటిలో కూడా ఆలోచన చైతన్యం ఉన్న వ్యాసాలుగా వీటిని మనం పరిగణించవచ్చు. ఎందుకు ఆ మాట అన్నాను అంటే చాలా సందర్భాల్లో అంటే ఇప్పుడు కూడా మనం అంటే ఆలోచన అని ఎందుకన్నానంటే ఈరోజు కూడా నాకు తెలిసి విశాలాక్షిలో ఆవిడ ఇలింద్ర సరస్వతీదేవి గారి కంటి మెరుపు అనే కథ మీద ఒక వ్యాసం రాశారు. బహుశా ఈరోజు ఈ నెల జనవరి 11వ తారీఖు అదే పత్రికలో కోకు గారి ఆడజన్మే మధురం అనే కథ మీద కూడా ఒక వ్యాసం రాశారు. ఈ రెండు వ్యాసాల్లో కూడా అంటే ఆ ఇలింద్ర సరస్వతి గారి వ్యాసం కంటి మెరుపు అనేది హిజ్రా మీద ఎన్నో ఏళ్ల క్రితం వచ్చిన కథ. అది మనం ఈరోజు ఆ హిజ్రా మీద వస్తున్న కథల్ని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆ కథల యొక్క ప్రాధాన్యాన్ని 2026లో కూడా మళ్ళీ ఒకసారి ఈరోజు ప్రస్తావన చేసి ఆవిడ వ్యాసం రాయడం జరిగింది. కాబట్టి మౌలికంగా చదివే పాఠకుడికి ఆ సమస్య పట్ల ఒక కాలానుగుణమైన ఆలోచన విధానాన్ని పెంపొందించడంలో వ్యాసకర్తకు ఉండే బాధ్యతని సుభద్రాదేవి గారు చాలా సటిల్గా అంటే చాలా సైలెంట్గా ఆవిడ నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఆవిడ ఈరోజు రాసిన వ్యాసమే దానికి సాక్ష్యం అని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ వ్యాసాల్లో కొంత పాండిత్య అవసరాన్ని తెలిపిన వ్యాసాలు కూడా కొద్దిగా ఉన్నాయి. సుభద్రాదేవి గారు ఎప్పుడు కూడా
వ్యాసాలు రాస్తున్నప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇలా మనం మాట్లాడుతుంటే మనకు ప్రతి తెలిసింది, కానీ రాస్తున్నప్పుడు సైలెంట్గా కూర్చొని చాలా విషయాలు మనం పేపర్లు రిఫర్ చేసి పుస్తకాలు తిరిగేసి మనం రాయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మనకి తెలిసిన జ్ఞానంగానే మనం చాలా చోట్ల నుంచి ఎత్తిపోతల పథకం అంటారు దాన్ని, వాటిలో నుంచి వాక్యాలు తీసుకొచ్చి మనం ఇక్కడ చేర్చి మనకు తెలిసిన విషయంగా రాస్తూ ఉండొచ్చు. చాలామంది చాలా చేస్తారు కూడా. అలాంటి చేస్తున్న సందర్భం సుభద్రాదేవి గారు ఎక్కడ చేయరు. కానీ అట్ ద సేమ్ టైం ఆ లక్షణానికి దగ్గరగా నేను ప్రతి వ్యాసంలో కూడా ఆవిడ ఎవరో ఒకళ్ళ మాటతో మాత్రమే ఆవిడ వ్యాసాలని ప్రారంభం చేస్తారు ఆవిడ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎందుకంటే ఏ వ్యాసం మొదలెట్టినా ఆ వ్యాసంలో ఆ వ్యాసకర్త లక్షణం గురించి కానీ లేకపోతే ఆ ప్రక్రియ తాలూకు గొప్పతనం గురించి కానీ చెబుతున్నప్పుడు ఆ వ్యాసాలకు సంబంధించిన విషయం మొత్తం గురించి ఎవరైనా ఒక కామెంట్ చేస్తే ఆ కామెంట్తో మాత్రమే ఆవిడ ఆ వ్యాసాన్ని, చాలా వరకు ఉన్న వ్యాసాలను ఆవిడ ప్రారంభం చేశారు. ఆవా సోమశేఖర్ గురించి రాస్తున్నప్పుడు మిరియాల మాట కానివ్వండి, శ్రీకాంత్ శర్మ గురించి రాస్తున్నప్పుడు కడియాల రామ్మోహన్ రావు గారి మాట గురించి కానీ, అలాగే ఛాయారాజు గారి కారువాకి నవల గురించి మాస్తున్న వ్యాసంలో కూడా బి సూర్యసాగర్ గారి ముందు మాటతో ఆవిడ వ్యాసాలను మొదలెట్టారు. మళ్ళీ నేను వెనక్కి వస్తాను. ఆ పాండిత్యం చూపించే లక్షణం ఎక్కడా కూడా సుభద్రాదేవి గారు చేయలేదు. చాలా సరళ సుందరంగా వ్యవహారికంగా ఆవిడకి అర్థమైన భాషలో మాత్రమే టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద స్టోరీ కానీ, అంటే ఆ కథలో కానీ నవల్లో కానీ కవిత్వంలో కానీ ఉన్నటువంటి సాంకేతిక అంశాలని ఆవిడకి తెలిసిన సరళ సుందరమైన భాషలో మాట్లాడటానికే ఎప్పుడూ ప్రయత్నం చేశారు. కానీ భాషా పరిణామం గురించి ఆవిడ మాట్లాడిన ఒక వ్యాసం, అలాగే స్త్రీల కథా సాహిత్యం మీద వెనుకబాటుతనం అనే యొక్క ప్రభావం ఎలా ఉందని మాట్లాడిన సందర్భంలో ఉన్న 2 వ్యాసాల్లో మాత్రం ఆవిడ కొద్దిగా చాలా పాండిత్యపూరితమైనటువంటి వాక్యాలతో చాలా అది అవసరం కూడా అనిపించేట్టుగా ఆ 2 వ్యాసాలని ఆవిడ మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆవిడ ఆ వ్యాసాల్లో కూడా చాలా క్లియర్గా ఏం చెప్తారు అంటే 1930లోనే దళిత స్పృహతో లీలా సరోజిని రాసిన మాదిగవాడు కథ శిష్ట వ్యవహారిక సరళిలోనే సాగింది. అయితే ప్రధాన పాత్ర మాట్లాడి మీ డబ్బు దయతో తీసుకొని మా శాంతమును హర్షమును పాటలను మాకు ఇవ్వండి అన్న వాక్యాల వంటివి చదివినప్పుడు అవి ఒక శ్రమజీవులు మాట్లాడిన వాక్యంలా ఉండవు, రచయిత్రి భాషలాగే ఉంటుంది. ఇక్కడ రచయిత్రి సంస్కారము భాషా ప్రయోగము వాక్యంలో వచ్చి చేరింది. అంటే అటువంటి భాషా ప్రయోగము ఆ పాత్రకి ఆ కాలంలో అవసరం లేని వ్యవహారంగా సుభద్రాదేవి గారు గుర్తించారు. అలాగే ఆవిడ ఏమంటారంటే, లీలావతి పి శేషమ్మ కథలు సాధారణ కుటుంబ సమస్యల చుట్టూనే అల్లుకుని ఉంటాయి. అయితే వీరిలో పి శేషమ్మ సరళ గ్రాంధికంలో అరసున్నలతో సహా రాశారు. అప్పట్లో రాసిన రచయిత్రులు చాలామంది బండిరా అక్షరాన్ని కూడా అవసరమైన చోటల్లా విరివిగానే ప్రయోగించారు. రామరత్నం వంటి వారు కథలో వాడిన భాష సామాజిక నేపథ్యం సనాతనంగా ఉన్న ముగింపులో మాత్రం ఆధునికత చూపించారు అని చెప్పి కథల్లో ఉండే భాష మీద ఆవిడ సాధికారికంగా మనకి కామెంట్ చేస్తారు. ఇక్కడ నేను మళ్ళీ నిర్దిష్ట ప్రయోజనాత్మక వ్యాసాలు ఇవి అని ఎందుకు అన్నాననే మాటకి నేను మళ్ళీ ఒక సమర్థింప వాక్యం చెప్పుకుంటాను. ఏంటంటే, కళ్యాణ సుందరి జగన్నాథ్ గారి గురించి కానీ వాసిరెడ్డి సీతాదేవి గారి గురించి కానీ మాట్లాడిన సందర్భాల్లో కథకు గ్రామీణ నేపథ్యం యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉన్నది అనేది వాళ్ళ కథల్లో మనకి స్పష్టంగా తెలుస్తుంది. అవి ఆ రోజుల్లోనే చక్కగా చిత్రించబడ్డాయని చెప్పి సుభద్రాదేవి గారు పరిశీలన చేస్తారు. అలాగే తెలుగుతనం కూడా వాసిరెడ్డి సీతాదేవి గారి కథల్లో ఎంత ప్రాధాన్యంగా ఉన్నదని కూడా ఆవిడ రాస్తారు. కె రామలక్ష్మి కథల్లో వ్యక్తిత్వం గల స్త్రీల పాత్రలు ఎలా నిర్మించబడ్డాయి అనే దాని మీద కూడా సుభద్రాదేవి గారి ఆలోచన సరళి ఉంటుంది. ఇల్లిందుల సరస్వతీదేవి గారు హైదరాబాద్ సంస్థానం నవాబుల పతనం గురించి కథాంశం కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా కథాంశాన్ని ఆ రచయితలు ఎలా డీల్ చేశారు అనే విషయాన్ని కూడా సుభద్రాదేవి గారు తనదైన కామెంట్ మనం చూడగలుగుతాం మనం. ఇక ఈ రోణంకి అప్పలస్వామి గారి గురించి విహారి గారి గురించి కూడా ఆవిడ వ్యాసాలు రాయడం జరిగినది. అలాగే ఇంకొద్ది మంది ఇండివిజువల్స్ గురించి చూసినట్లయితే చాలామంది 2-3 మిత్రులు కానివ్వండి, రామడుగు రాధాకృష్ణమూర్తి గారు లేకపోతే శివరాజు సుబ్బలక్ష్మి గారు, ఇలాంటి వాళ్ళ మీద చాలా వ్యాసాలు ఆవిడ రాయడం జరిగింది. శివరాజు సుబ్బలక్ష్మి గారి మీద వ్యాసంలో ఆవిడ ఒక వాక్యం ఏమంటారంటే, కథల్లో ఒకసారి నిర్లిప్తంగా స్థిరచిత్తం కనబడుతుంది కానీ కొన్ని చోట్ల మాత్రం చాలా నిరాశాపూరితంగా కూడా ఆవిడ కథల్లో కొన్ని వాక్యాలు మనకు కనిపిస్తాయని చెప్పే సాహసోపేత వాక్యాలు మనకి కనిపిస్తాయి. ఆవిడ మిడిల్ క్లాస్ వాతావరణాన్ని కుటుంబరావు గారి తర్వాత శివరాజు సుబ్బలక్ష్మి గారు చాలా గొప్పగా చిత్రీకరించారు అని కూడా సుభద్రాదేవి గారు ఒక చోట కంక్లూజన్ చేస్తారు. ఈ 4-5 కలిసి రాసే గొలుసుకొట్ట నవల గురించి ప్రస్తావన చేస్తున్న ఒక వ్యాసం ఉంటుంది ఆవిడ. ఆ వ్యాసంలో ఆవిడ ఏమంటారంటే, ఆ వ్యాసంలో రాస్తూ పఠిత లోకానికి వివిధ ప్రసూనాలు అందించే ఒక ఉద్యానవనం ఇలాంటి నవలలు అనే ఒక వాక్యం కూడా ఆవిడ వాడటం జరుగుతుందనమాట. అది బహుశా ఎవరో రిఫరెన్స్ ఇచ్చిన వాక్యం అయినప్పటికీ కూడా ఆ వాక్యంతో శీలా సుభద్రాదేవి గారి యొక్క అంగీకారం ఉంటుందన్నమాట. ఎందుకంటే
ఆ టాపిక్ మీద ఎంఫిల్ చేసినటువంటి కూరెళ్ల విఠలాచార్య గారు అనే ఒక వాక్యం అంటాడు. దాంట్లో ఏమంటాడంటే, ఒక రచయిత అనేక రచనలు చేయటం సాధారణం, అయితే అనేక మంది రచయితలు కలిసి ఒక రచన చేయటం ఆశ్చర్యం. అటువంటి ఆశ్చర్యకరమైన ప్రక్రియ తెలుగు సాహిత్యంలో గొలుసు కట్ట నవల. ఆ నవల ప్రక్రియలో ఉండే గొప్పతనం గురించి సుభద్రాదేవి గారు ఒక వ్యాసం రాస్తారనమాట. ఆ వ్యాసంలో ఆ గొలుసు కట్ట నవల యొక్క గొప్పతనం గురించి మనకి చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ వ్యాసాలు ప్రశంసలు లేని వ్యాసాలు. జనరల్గా మనం ఏ వ్యాసం రాసినా జనాల్ని అలా పైకెత్తేయడం మనకు అలవాటు. అలా ఎత్తేయడం వల్ల చదివినవాడు నిజంగానే నేను చాలా గొప్పగా రాశానని భావిస్తాడు. కానీ అలాంటి అపప్రదకు గురి చేసే వ్యాసాలని ఏ రోజు కూడా సుభద్రాదేవి గారు రాయలేదు. నాకు దానికి ఎక్సెప్షన్గా 1-2 చోట్ల అనుమానం వచ్చింది, నేను నిర్ధారించట్లేదు. కానీ శ్రీకాంత్ శర్మ గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన కవిత గురించి, ఆయన కవిత్వం గురించి ఆవిడ ఒక వ్యాసం రాశారు. అలాగే ఆయన నవల గురించి కూడా ఆవిడ ఒక చోట రాశారు. ఆవిడ 2 చోట్ల కూడా ఆవిడ ఏమంటారంటే, ఎందుకంటే శ్రీకాంత్ శర్మ గారి పేరు గుర్తురాగానే జనరల్గా అనుభూతివాద కవిత్వాన్ని భుజానేసుకుని తిరిగిన వ్యక్తిగా మనకు అనిపిస్తారనమాట. కానీ సుభద్రాదేవి గారు ఆయన కవిత్వ ప్రస్తావనలో చోట ఏమంటారంటే, కుందుర్తి గారు కోరుకున్నటువంటి సరళ వచనాన్ని, లేకపోతే శుద్ధ ప్రోజ్ని, ఫ్రీ వర్స్ని ఇంద్రగంట శ్రీకాంత్ శర్మ గారు కూడా నిలబెట్టే ప్రయత్నం చేశారని ఒక వాక్యం వాడారు. నాకు అది ఎందుకో కొద్దిగా విరుద్ధంగా అనిపించింది. బహుశా నేను దాన్ని నిర్ధారించడం కోసం ప్రయత్నం చేయలేదు కాబట్టి. ఎందుకంటే ఆజన్మాంతం కుందుర్తి గారు చేసినటువంటి ఆ ఫ్రీవర్స్ ఉద్యమాన్ని శ్రీకాంత్ శర్మ గారు చాలా క్లియర్గానే వ్యతిరేకించారు, స్పష్టంగా ప్రతి చోట. అలాంటి శ్రీకాంత్ శర్మ గారి రచనల్లో కుందుర్తి గారిని చూడటం సుభద్రాదేవి గారు చేసిన సహృదయ చర్యగా నాకు అనిపించింది. ఇట్స్ హ్యాపెన్స్, సహజం. ఎందుకంటే కుందుర్తి గారి కుటుంబంతో సుభద్రాదేవి గారికి ఉన్న అవినాభావ సంబంధం, అలాగే శ్రీకాంత్ శర్మ గారి కుటుంబంతో కూడా ఆవిడకున్న దగ్గరతనం ఇలాంటి కంక్లూజన్స్ చేయడానికి స్కోప్ని ఇచ్చాయేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే విమర్శల్లో ఎప్పుడూ కూడా ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయి. అలాగే మనం సుభద్రాదేవి గారు రాసినటువంటి వ్యాసాలను చూడొచ్చు. రోణంకి అప్పలస్వామి గారి గురించి రాసిన వ్యాసంలో కూడా ఆవిడ ఆయన కవిత్వ విలువల ప్రస్తావన చాలా గొప్పగా చేస్తారు ఆవిడ. ఎందుకంటే అప్పలస్వామి గారు బాగా చదువుకున్న ఆయన, ఆ రోజుల్లోనే ఆ ఇంగ్లీష్ పోయిటరీ గురించి, ఇంగ్లీష్ లిటరేచర్ గురించి చాలా సాధికారత ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి గురించి రాస్తున్న వ్యాసంలో ప్రతి చోట కూడా సుభద్రాదేవి గారు ఎంతో వినయపూర్వకంగా, ఎంతో ఇష్టంగా ఆయన గురించి ఆ వ్యాసం అంతా రాస్తారు. రాస్తూ ఏమంటారంటే, ఆయన గురించి ఆత్మాశ్రయ కవిత్వంలో కూడా ఒక విశిష్టత ఉందని రోణంకి అప్పలస్వామి గారు గుర్తించారని చెబుతూ, కృష్ణశాస్త్రిని, నారాయణ బాబుని కూడా ఆయన పొగుడుతూ రాసిన వాక్యాలను ఈవిడ నిర్ధారిస్తూ ఆవిడ మళ్ళీ ఏమంటారంటే, ఉత్తమ కవిత్వం కాలాతీతమైనదిగా భావిస్తారు రోణంకి అని చెప్పి ఆ కవిత్వానికి ఉన్న లక్షణాన్ని సుభద్రాదేవి గారు కూడా మళ్ళీ రీకాంకర్ చేస్తారు మనకి. అప్పుడు చదువుకున్న పాఠకుడికి ఏమనిపిస్తుంది అంటే, ఉత్తమ కవిత్వం నిజంగానే కాలంతో నిమిత్తం కాకుండా ఉంటుంది అనే లక్షణం మనకి కూడా ఈజీగా అర్థమవుతుంది. వ్యాసకర్త చేసే పని అదే, స్పష్టంగా చేసే పని. అలాగా సుభద్రాదేవి గారు నిర్ధారించిన కొన్ని విషయాల పట్ల మనకి అంగీకారం కలుగుతుంది. కవిత్వోద్యమాలలో కొట్టుకుపోని కవి అని చెప్పి శ్రీకాంత్ శర్మ గారి గురించి కూడా ఒక కామెంట్ ఆవిడ వ్యాసంలో చేస్తారు. అలాగే కాకినాడ సాహిత్య శిఖరం అని చెప్పి చిరంజీవిని కుమార్ గురించి కూడా ఆవిడ వ్యాసం రాశారు. ఎంతోమంది వ్యక్తిత్వాలు ఆవిడని ఎలా ప్రభావితం చేశాయో ఆవిడ వ్యాసాల్లో తీసుకురావడానికి ఎప్పటికప్పుడు ఆవిడ కృషి చేశారు. అన్ని వ్యాసాలని మనం చూసుకున్నట్లయితే, ఇందాక ప్రశంసలు లేని వ్యాసాలని ఏమాట అన్నానో, అలాగే ఈవిడ వ్యాసాలన్నింటినీ కూడా సంక్లిష్టమైన విషయాలని సామాన్యీకరించాయన్నమాట. అంటే మనం కాంప్లెక్స్ అనుకున్నటువంటి ఆ స్త్రీవాదం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, నేను మళ్ళీ ఇక్కడ ఇంకో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ వాడతాను. మనం ఎంతమంది స్త్రీవాదుల పేర్లు చెప్పుకుంటామో, ఆ స్త్రీవాదుల పేర్లలో జనరల్గా చరిత్ర శీలా సుభద్రాదేవి గారిని చేర్చలేదు, కారణం ఏదైనప్పటికీ కూడా. కానీ వాళ్ళు చేసినటువంటి ఏ పనికి తక్కువగా సుభద్రాదేవి గారు చేయకుండా చారిత్రకంగా చూస్తే మనకి లేరు. అంటే ఆ చారిత్రకంగా జరిగే తప్పిదం అనే మాట అన్న కానీ ఒక వినయపూర్వకమైనటువంటి, ఒక కంఫర్టబుల్గా, ఒక సౌకర్యవంతమైన విస్మరణ గురించి ఆలోచించినప్పుడు మాత్రం నాకు ఆవిడ సామాన్యీకరించినటువంటి అతిపెద్ద భావజాల సంబంధమైన విషయాలని ఆవిడ వ్యాసాల్లో మనం పట్టుకోవడానికి మనకి చాలా సులువు అవుతుంది. ఎందుకంటే 70 ఏళ్ల వయసులో కూడా ఇంత అవుట్పుట్ ఇవ్వటం నాకు తెలిసి అంత ఈజీ కాదు. ఆవిడ 2025లో కూడా 14 వ్యాసాలు, 4 కథలు, 5 కవితలు, ఆత్మకథ ఆవిడ నెచ్చెలిలో ఒక 5 ఏళ్లకు పైగా నడక దారిలో అనే పేరుతో రాస్తూ వస్తున్నారు. అది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే అనేక ముందు మాటలు కూడా రాస్తారు ఆవిడ. పోయిన సంవత్సరంలో నాకు తెలిసి సుమారుగా 6 నుంచి ఒక 10 ముందు మాటలు కూడా రాస్తుంటారు ఆవిడ. సో ఇలాగా ఇవన్నీ చిన్న విషయాలు కాదు, ఇలాగ వెళ్తున్నంతసేపు కూడా మనకి. సో ఇలాంటి విభిన్న దృష్టికోణం కలిగి రచనలు చేయటం, అలాంటి ఆలోచనతో వ్యాసాలు రాయటం మనకి సుభద్రాదేవి గారిలో మనకి అదొకటి నేను చెప్పాలన్న అబ్జర్వేషన్. ఇంకొకటి
చాలా బ్యాలెన్స్డ్గా రాయడానికి మాత్రమే ఆమె ఎప్పటికప్పుడు ప్రయత్నం చేశారు. వస్తువుపై చాలా స్పష్టమైన అవగాహనతో మాత్రమే ఆవిడ వ్యాసాలు రాశారు. కంపారిజన్ చేసినప్పుడు కూడా ఆవిడ కంపారిజన్లో ఎవరినైతే తక్కువ చేయాల్సి వచ్చిన సందర్భం వచ్చిందో అక్కడ కూడా వాళ్ళని ఎవరిని కూడా నొప్పించని విధంగానే ఆవిడ కంపారిజన్స్ చేశారు. ఆవిడ వ్యాసాల్లో సృజనాత్మక దృష్టి ఉన్నది, చాలా అబ్జర్వేషన్స్ ఉన్న చూసినట్లయితే మనకి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మనం వర్తమానంతో కలిసి నడవడం కూడా వ్యాసకర్తకు కానీ విమర్శకుడు కానీ చాలా అవసరం. ఆ విషయంలో వర్తమానంతో ఆవిడ 100% నడుస్తున్నారని చెప్పి నేను కంక్లూజన్ చేయలేను, కానీ ఇప్పుడు రాస్తున్న వాళ్ళ పట్ల కూడా ఆవిడకి సరైన దృక్పథము, సరైన ఆలోచన, సరైన చూపు ఉన్నవి. నేను ఇందాకే మేడం గారితో మాట్లాడతా, మేడం మీరు కోకు గారి కథలను ఇంకా వదలట్లేదు, ఇల్లిందల సరస్వతి గారి గురించి ఇంకా మీరు వదలట్లేదు అంటే వాళ్ళకి ఆ ప్రేమ ఉంటుంది, నేను కాదనట్లా. బట్ కానీ ఈ తరంలో రాస్తున్న వాళ్ళ మీద గురించి కూడా, వాళ్ళ కథల గురించి కూడా మీరు కొంత ప్రస్తావన చేసి కామెంట్ చేస్తే అవి ఎలా ఉన్నాయని చెప్పి చూడాల్సిన అవసరం కానీ ఇంట్రెస్ట్ కానీ మాకు ఉన్నాయి అన్నప్పుడు ఆవిడ చేస్తున్నానట్టుగా తలకవి బయటకు చెప్పరు కదా, కాబట్టి చేస్తారని ఊహిస్తాను నేను. కానీ ఆ సమకాలీన కథా రచయిత్రులతో, కథకులతో ఆవిడ కలిసి నడుస్తున్నారని చెప్పడానికి నాకు దొరికిన ఆధారం ఏంటంటే 2-3 అవార్డులు ఉన్నాయి యాక్చువల్గా బయట కథకులకి ఇస్తున్న అవార్డులు. వాటిల్లో ఆవిడ యొక్క క్రియాశీల పాత్ర చాలా స్పష్టంగా ఉన్నది. అక్కడే ఆవిడ కొత్త కథకులు రాస్తున్నటువంటి కథా సంపుటాలన్నీ కూడా ఆవిడ చదువుతున్నారని నేను భావిస్తాను. ఈ వ్యాసాల్లో ఎంతటి పరిశీలనాత్మకత ఉన్నదో అంతటి సమకాలీన సమాజపు తీరుతెన్నులను చెప్పడానికి ఆవిడ ఎప్పుడూ వెనకాడలేదు. ఆవిడ భాష గురించి ఎట్లయితే మాట్లాడారో అలాగే వ్యక్తి పూజకి కూడా వ్యతిరేకంగా చాలా చోట్ల మాట్లాడటం మనం గమనిస్తాం. సో విమర్శకురాలిగా ఆవిడ చూపినటువంటి కొత్త దృక్పథం ఏమిటయ్యా అంటే ఆ సాహిత్య రచనలో ఉన్న వైశిష్ట్యాన్ని చూపించేటప్పుడు తనదైన ముద్ర కలిగి ఉంచడానికి ఎప్పుడు కూడా ఆవిడ స్వతంత్రతని, ఇందాక చెప్పిన సహృదయతని, అలాగే ఆవిడకున్న విషయ పరిజ్ఞానాన్ని ఎక్కడా కూడా తనదిగానే మాత్రం తీసుకొని తనదిగా మాత్రమే అది మనందరికీ తెలిసేట్టుగానే ఆ వ్యాసాలు రాయడం జరిగింది తప్ప ఇందాక చెప్పినట్టుగా వేరే వాళ్ళ ఆలోచనల్ని, వేరే వాళ్ళ భావనల్ని ఆ వ్యాసాల్లోకి ఎప్పుడు కూడా ఆవిడ తీసుకురాలేదు. ఇక్కడ నేను ఒకసారి ఆ కాల్రిడ్జ్ అన్న మాటని నేను ఒకసారి ఉటంకిస్తాను. ఏంటంటే ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ క్రిటిసిజం ఈజ్ మచ్ మోర్ టు ఎస్టాబ్లిష్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రైటింగ్ దాన్ టు ఫర్నిష్ ద రూల్స్ అంటాడు ఆయన. అంటే ఏదైనా నిర్వచించడానికి కొన్ని లక్షణాలని చూపించడమే తప్ప నేనేమి నియమాలని నేను పెట్టట్లేదు అంటాడు ఆయన. సో ఆవిడ చేసిన ప్రతి వ్యాసంలో కూడా, ఆవిడ ప్రతి విమర్శనాత్మక వాక్యంలో కూడా నాకు కనిపించింది ఏంటంటే ఆ రచన తాలూకు లక్షణాలని ఆవిడ ఎప్పటికప్పుడు చదివే పాఠకుడికి వివరించి చెప్పడానికి చేసిన ప్రయత్నమే గొప్పది తప్ప ఆవిడేమి కూడా ఫలానా నియమాన్ని నియంత్రిస్తున్నట్టుగానో ఫలానా నియమాన్ని నిర్దేశిస్తున్నట్టుగానో ఆవిడ వ్యాసాల్లో ఎక్కడా మనకి కనపడవు. ఇంకాస్త ఒకే ఒక 2 నిమిషాల్లో నేను ముగిచిపోతాను నేను. దాంట్లో ఆవిడ ఇంకా ముందుకెళ్తే ఆవిడ ఏమంటారంటే అభిరుచి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు ఆవిడ వ్యాసాల్లో ఒక చోట ఎక్కడో మనకి. అంటే ఆ రచయిత యొక్క అభిరుచిని తెలిసేట్టుగా కూడా మనం ఆ రచన చదవాల్సిన అవసరం మనకు ఉంటుంది అని చెప్పి చాలామంది కథా రచయిత్రుల విషయాలని మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడతారు. అలాగే ఆ రచన తాలూకు సాంకేతిక అంశాన్ని కూడా పాఠకుడు కొంత పట్టించుకుంటాడు అని చెప్పడానికి కూడా ఆవిడ ఆ వ్యాసాల్లో కొన్ని రుజువులు ఇచ్చారనమాట. సో ఇలాంటివన్నీ కూడా ఆ వ్యాసాలు మనం తిరిగేసి చూస్తే ఆవిడ యొక్క పరిశోధన శక్తి, ఇక్కడ పరిశోధన పదం వాడితే నేను ఇంకో కామెంట్ చేస్తాను. ఏంటంటే జనరల్గా పరిశోధన వ్యవహారాలు, విమర్శ మీద పట్టున్న వ్యవహారాలు అకాడమిషియన్స్కి మాత్రమే ఉంటాయనే అపప్రద ఉంది. ఇంకొకరికి కాలేజీలో పాఠాలు చెప్పే గోపాల్ లాంటి టీచర్లును, లేకపోతే మొర్రీ లాంటి తెలుగు టీచర్లు వాళ్ళ ఉపన్యాసాల్లో వాళ్ళు రోజు పాఠాలు చెప్తారు కాబట్టి ప్రాక్టీస్ ఉంటుంది. నాలాగా బ్యాంక్ ఉద్యోగం చేసేవాడికి ఏం ప్రాక్టీస్ ఉంటుందండి? పాఠాలు చెప్పే ప్రాక్టీస్లో వాళ్ళు ఎట్లయితే అద్భుతమైన ప్రసంగాలు చేయగలుగుతారో అలాగే టీచర్లు మాత్రమే చాలా టెక్నికల్ అంశాలని గురించిన వ్యాసాలు రాయగలుగుతారని చెప్పి ఒక అపప్రద ఉండి విమర్శక పేరుతో చాలామంది పురస్కారాలు పొందిన వాళ్ళలో మనకి ఆ యూనివర్సిటీ స్థాయి విమర్శకులుగా కనపడిన వ్యక్తులే ఉంటారు. అలాంటి వాళ్ళకి సమాధానంగా నాకు సుభద్రాదేవి గారి వ్యాసాలు ఉన్నాయని కూడా నాకు అనిపించింది. ఎందుకంటే ఈ వ్యాసాలన్నింటిలో కూడా అలాంటి అకాడమిషియన్స్కి ఏమాత్రం తగ్గని విధంగా ఆవిడ ఈ వ్యాసాలు రాయడం జరిగింది అనమాట. ఈ రకంగా మనం ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా ఆ సామాజిక జీవితానికి, సాహిత్యానికి మధ్య ఉన్నటువంటి సంబంధాలని ఆవిడ మర్చిపోకుండా ఈ వ్యాసాలు రాయడం జరిగింది. ఎన్నిసార్లు ఎంత చెప్పినా కూడా సుభద్రాదేవి గారి వ్యాసాలు చదవడంలో ఒక కంఫర్ట్ ఉంది మనకి. ఏంటంటే అది చదివించే లక్షణం. చదివించే లక్షణం లేకపోతే ఎంత టెక్నికల్ పాయింట్ మాట్లాడినా, ఎంత టెక్నికల్ పాయింట్ రాసినా అది రాసిన వాళ్ళకి ఏమాత్రం, చదివే వాళ్ళకి ఏమాత్రం రుచించిన వ్యవహారం. సుభద్రాదేవి గారు రాసే వాక్యంలో ఒక సౌందర్యం, అంటే అది సహజమైన సౌందర్యం ఆవిడకి రాయడానికి వనగూరింది కాబట్టి మనం ఆ వ్యాసాన్ని చదవడానికి మనం చాలా చక్కగా ఇష్టపడతాం. అయితే ఆవిడ ఎక్కడా కూడా కొన్ని టెక్నికల్ పారామీటర్స్లో ఇంకాస్త వెళ్ళగలిగిన అవకాశం ఉన్న చోటల్లా కూడా ఆవిడ వెళ్ళకపోవడం నాకు కొంత లోటుగా కనిపించింది. ఆధునికాంతరవాదం కావచ్చు,
స్త్రీవాదం చాలా దూరం వచ్చేసిన తర్వాత జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే ఇందాక ఆవిడే అన్నట్టు స్త్రీవాదంలో ఆవిడ్ని ఎందుకు స్థిరపరచలేని పరిస్థితుల్లోంచి దాటి ఆవిడ ఇప్పటిదాకా వచ్చిందనే విషయం మీద కావచ్చు, చాలా వివాదాస్పద విషయాలకి ఆవిడ దూరంగానే ఉన్నారు. బహుశా ఆవిడే కాదు, శీలా వీర్రాజు గారు కూడా దూరంగా ఉన్నారని చెప్పి నేను ధైర్యంగా కామెంట్ చేస్తాను, తప్పైతే క్షమించండి. ఎందుకంటే ప్రజా సాహితీతో వాళ్ళకి కొద్దిగా అనుబంధం ఉన్నది కాబట్టే ఛాయరాజ్ రాసిన కారువాకి నవల మీద కూడా ఆవిడ సాధికారికమైన విమర్శ వ్యాసం రాయగలిగారు. అంటే ఒక ఉద్యమ నేపథ్యంలో ఉండే సంస్థతో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తిగా నేను శీలా సుభద్రాదేవి గారిని చూసినట్లయితే ఆ అనుభవం తాలూకు సారాంశం ఇంకాస్త ఆ వ్యాసాల్లోకి వచ్చి ఉండొచ్చు ఏమో అని నాకు కొంత అనిపించింది. సో అలాంటి వ్యవహారాలని మనం ఊహించుకోవడంలో తప్పులేదు, కానీ అది ఊహించడం మాత్రమే పరిమితి కాదు, అది కూడా నేను అనుకోదలుచుకున్నాను. ఇంకో విషయం, అట్ ద సేమ్ టైం ముగిచ్చే ముందు నేను ఇందాక ఒక కామెంట్ చేద్దాం అనుకుంది. ఏంటి అంటే సుభద్రాదేవి గారి పేరు, ఆవిడ రచనలకు గొప్పతనం, ఇవన్నీ కూడా శీలా వీర్రాజు గారు కాలం చేసిన తర్వాతే ఎక్కువ పెరిగినాయి అని చెప్పి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. విమర్శకుడిగా ఇది కూడా నేను చేసిన అబ్జర్వేషన్లో కామెంట్గా భావించి నా విమర్శని సదుద్దేశంతో తీసుకుంటారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.